దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దినము మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని పరిశుద్ధాత్మ యొక్క ఫలములు 3వ ఫలముగా మరి సమాధానం గురించి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు అని మత్తయి సువార్తలో ధన్యతల్లో చెప్పబడి ఉన్నది. ఈ సమాధానము కొరకు మనుషులు ఎన్నో రకాలుగా చాలా దూరం వెళ్ళి ఇల్లు కట్టుకోవడము, అక్కడ ఎవ్వరు లేని ప్రాంతాలకు వెళ్ళిపోవడము, ఏదో కొండ మీదకి రిసార్ట్స్ అని, లేకపోతే ఆశ్రమాలని, లేదా అంటే ఒంటరిగా ఉండడము, ఇలా చేస్తూ వాళ్ళు అనుకుంటున్నారు సమాధానం వస్తుందని. లేదా మనము కొన్ని సంపాదించుకున్న తర్వాత కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత సమాధానం వస్తుంది అనుకుంటారు. కానీ ఈ సమాధానం అనేది లేకుండా అనేకులు మరి ఎక్కడెక్కడో ఏదేదో వెతుకుతున్నారు, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. లోకములో మరి చెడు వాటిని స్వీకరిస్తున్నారు, త్రాగుతున్నారు, ఏదో మరి లేని రిలేషన్షిప్స్, ఇక్కడ లేనిది ఎక్కడో ఉన్నది అన్నట్టుగా మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ సమాధానం అనేది మరి మన అన్సీన్ గిఫ్ట్ విదిన్, మన లోపలనే ఉన్నటువంటి యొక్క ఆత్మఫలం. మనలో సమాధానం ఉంటే మనం ఇతరులతో సమాధానంగా మాట్లాడతాం. మనలో గలిబిలి ఉంటే ఇతరులను కూడా మనము ఎప్పుడు కూడా ఆ కూర్చున్న ప్రాంతంలో కానీ, మాట్లాడేటటువంటి మనుషులతో కానీ, అక్కడ ఉన్నటువంటి వారి మధ్య మన మైండ్ని మనం అక్కడ మాట్లాడుతుంటాం. మన అసమాధానాన్ని, ఆ యొక్క డర్టీ స్మెల్ అనుకోండి, దాన్ని పంచుతూ ఉంటాం. కాబట్టి అక్కడ లేనిపోని గొడవలు రావడము, భార్య భర్తల మధ్య గొడవలు, మరి తర్వాత మనకు మరి సంఘంలో గొడవలు, చర్చెస్లో గొడవలు, మరి ఎక్కడ చూసిన గొడవలు, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మన లోపల యొక్క శ్రేష్టమైనటువంటి ఫలము సమాధానం అనేది లేకపోవడం. ఈ సమాధానము మరి సమాధానమునకు కర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ మరి జీసస్ క్రైస్ట్, ఆయననే మనకు సమాధానం ఇవ్వగలడు. ఏదో ఎవరి దగ్గర మనకు సమాధానము దొరకదండి. మనం ఎప్పుడైతే ఆయన ఆత్మతో నింపబడ్డామో దేవుడు ఇచ్చేటటువంటి మరి అదొక ఫలం అన్నమాట, అది సమాధానం. మనము ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క చెట్టు ఫలాన్ని బట్టి వారు ఎటువంటి చెట్టు అనేది మనకు తెలిసిపోతుంది. ఒక పుల్ల ద్రాక్ష రసాలు లేదా మరి అవి చేదు ద్రాక్షలు కనపడ్డప్పుడు ఆ చెట్టు మంచిది కాదని అనిపిస్తుంది. అలాగే మరి దేవుని బిడ్డలమైనటువంటి మనకు మన లోపల సమాధానము లేకుంటే మనము దేవుని పిల్లలుగా, మరి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఎంచబడం. మరి ఎలా సమాధానంగా ఉండగలము? ఎన్ని కష్టాలు, ఎన్ని రోగాలు, ఎన్ని క్రైసిస్, మరణాలు, ఎన్నో గొడవలు ఎక్కడ చూసినా ఇదంతా కూడా జరుగుతున్నది కదా అని అనుకోవచ్చు. దే కెన్ ఓన్లీ టచ్ ద అవుటర్ రింగ్ రోడ్, అంతే. అది బయటనే మనను విసిగించగలవు, కొంతసేపు డిస్టర్బ్ చేయగలవు మన మైండ్ని. కానీ దేవుని సమాధానం అనేటువంటి ఫలము మనం పొందుకున్నటువంటి మనకు మన ఆత్మాంతరంగంలో నుండి కూడా దేవుని మీద నిరీక్షణ, ఒక నమ్మకం దేవుడు మనకిచ్చాడు. అందుకని అంటారు, పీస్ పాసెత్ ఆల్ ది అండర్స్టాండింగ్. మరి మనకున్న సమస్యల గురించి కాదు, మన జీవితాన్ని గురించి కాదు, కుటుంబం గురించి కాదు, వీటన్నిటిని మించినటువంటి గొప్ప సమాధానం దేవుడు మనకిస్తాడు. దేర్ మే బి ఎనీథింగ్ గోయింగ్ అరౌండ్ ఇన్ యువర్ లైఫ్. నా జీవితంలో కూడా అనేకమైన దుఃఖకరమైన సంఘటనలు ఉండొచ్చు.
కానీ సమాధానంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాము అని అంటే దేవుని నామమును, దేవుని యొక్క వాక్యమును విశ్వసించి దేవునికి దగ్గరగా జీవిస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందుకొని మరి పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఫలములను పొందుకున్న మనకు మనమే సమాధానం కాదు, ఇతరులకు కూడా లోకంలో మనం సమాధానం పంచేవారిగా దేవుడు ఉంచుతాడు. అటువంటి సమాధానము క్రీస్తు పాదాల దగ్గర మనకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. మీ కృపను బట్టి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సమాధానాన్ని బట్టి స్తోత్రం. లోకం ఇవ్వనటువంటి సమాధానం, రక్షణ మాకు ఇచ్చినావు. ఈ వాక్యం వినుచున్నటువంటి బిడ్డలను వారి గృహాలలో ఏదైనా అసమాధానం ఉంటే ప్రభా, ఆ చీకటిని మీరు తొలగించి మీ యొక్క సమాధానాత్మను అక్కడ ఉంచుమని ప్రభా మమ్మలను దీవించి ఆశీర్వదించుమని, సమాధానంతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.